ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ళు అయిపోయింది, 5 జనవరిలు అయిపోయినాయి. ఇంకెప్పుడు పెడతావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. అందుకని సూపర్ 6 అనే ప్రోగ్రాం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ఒకటే హామీ ఇస్తున్నా, యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఎక్కడికి పోకుండా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతాం. మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెడతాం. నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం వస్తానే చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హార్డ్వేర్ పరిశ్రమ తిరుపతిలో టీసీఎల్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, జోహో, సెల్కాన్, కార్బన్, డిక్సన్, ఒకటి కాదు 100 కంపెనీలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేను అడుగుతున్నా, అలాంటివన్నీ చేస్తే జగన్ ఒక టెర్రరిజంతో చిత్తూరు జిల్లాలో పుట్టిన పారిశ్రామికవేత్త అమర్ రాజా బ్యాటరీస్ ని ఇక్కడి నుంచి తరివేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూశారు, జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ బాధతో ఆవేదనతో చెప్పాడు, ప్రభుత్వాల వల్ల, ఈ ప్రభుత్వం వల్ల నేను రాజకీయాలు వదులుకుంటున్నాను, కంపెనీ కాపాడుకోవాలి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఈ వేధింపులు తట్టుకోలేక రాజకీయాలు వదులుకున్నాడంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇండస్ట్రీ తేవడం కష్టం, పరిశ్రమలు తేవడం కష్టం, డబ్బుల కక్కుర్తి కోసరం, లేకపోతే ఇష్టానుసారం రాజకీయ కక్షలతో వీళ్ళని తరిమేయడం చాలా బాధాకరం. అందుకే యువతను అడుగుతున్నా, తమ్ముళ్ళు 60 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రచారం చేయండి, మీరు ప్రజల్ని గెలవండి. మిమ్మల్ని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొకసారి నా యువతకు పిలిపిస్తున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, నేను జ్ఞాపకం ఉన్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం ఉందా లేదా మీకు? ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ ఏది? ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ ఏది? రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ఏది? తర్వాత ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ నేనే పెట్టాను. ఈరోజు ఆ ఉద్యోగాల్లో 33% వల్ల ఈరోజు మీరు చూస్తే మగపిల్లలతో సమానంగా చదువుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తున్నాయి, వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వస్తూ ఉంది. ఆడబిడ్డల్ని సమాజంలో అన్ని విధాల పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు పెట్టాం, పొదుపు ఉద్యమం నేర్పించాం, దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాం. ఈరోజు నేను చెప్తున్నాను, మళ్ళీ మీ అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. అందుకే ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది. అంతేకాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. 19 సంవత్సరాలు వయసు నిండిన ఆడబిడ్డలందరికీ 59 సంవత్సరాల వరకు ఇచ్చి తర్వాత వృద్ధాప్య పింఛన్ ఇస్తాం.
మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మీ నాయకత్వంలో 1500 15,000 చేసే మార్గం చూపిస్తా.